స్త్రీలకి సెక్స్లో నొప్పి ఎందుకని? స్త్రీలకి సెక్స్లో పరువు నిప్పించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ వయసు బట్టి ఉంది, తర్వాత వాళ్ళ సైకాలజీ బట్టి ఉంది, వాళ్ళ శారీరక స్థితి బట్టి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది ఒకటని కాదు. సాధారణంగా వైవాహిక స్త్రీలు వాళ్ళ సెక్స్లో నొప్పి అనిపిస్తానంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చి ఉండాలి మెయిన్గా. ఆ ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు. ఇన్ఫెక్షన్ ఒకటి ప్రధాన కారణం అవుతుంది. అలా కాకుండా ఎప్పుడు నొప్పి ఉంటుందంటే మాత్రం దానికి కారణాలు ఇచ్చాలి. కొంతమందికి సెక్స్ మీద ఆసక్తి ఉండదు, అసలు లేకపోవచ్చు, ఎప్పుడు లేకపోవచ్చు, లేదా ఆ రోజు లేకపోవచ్చు. ఆ రోజు లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఎరోజల్ అంటే కామోద్రేకం కలగదో, వాళ్ళలో కామం చెలరేగదో, ఆ టైంలో ఊరవలసిన ద్రవాలు యోని మార్గం ఊరకపోతే డ్రై విజయన్ అంటాం. అంటే యోని తడి అంత ఎక్కువ తడి లేకుండా ఉంటుంది. ఎప్పుడు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆడవాళ్ళల్లో యోని తడి బాగా ఉండాలి. ఆ యోని తడి తగినంత లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే 2-3 స్ట్రోక్స్ కానీ దాంట్లో నీరంతా ఆవిరైపోతుంది, ఉండదు. దాంతో ఏమవుతుంది, ఇక డ్రైగా ఉండి ఆ ఉరిపిడికి సిప్పే స్ట్రోక్స్తో లోపల నిప్పు నిప్పిస్తుంది. ఎందుకంటే యోని లోపల నరాలు ఉంటాయి కదా, నరాలు అనేవి నిప్పి నరాలు ఉంటాయి, ప్రెషర్ ఇచ్చేయంటే కామనాళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి. కానీ నిప్పి నరాలు నిప్పి అనిపించాయంటే కామనాళ్ళు ఇంకా వాటి యాక్షన్ రాదు. ఎప్పుడైతే నొప్పి ఉందో కామనాళ్ళు ఎన్నున్నా సరే అవి ఎంత విజృంభిద్దామన్నా సరే విజృంభించలేవు, నొప్పే డామినేట్ చేసేస్తుంది. అంచేత కారణం ఏంటి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? ఇన్ఫెక్షన్ వాళ్ళకి తరచుగా ఏమవుతుందంటే కొద్దిగా మామూలుగా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంటుంది. వాళ్ళు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నప్పుడు కూడా ఎక్కువ అవుతుంది సాధారణంగా. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి అనిపిస్తుంది. మరి ఇన్ఫెక్షన్ వాళ్ళకి తడి ఎక్కువగానే ఉంటుంది కదండి, ద్రవాలు ఎక్కువ ఊరుతుంటాయి కదా, మరి నొప్పి అనిపించకూడదా అంటే అక్కడ లేదు. నొప్పి అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది కదా, అక్కడ వాపు ఉంటుంది కదా, అదివల్ల నొప్పి ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ వాళ్ళకి ద్రవాలు ఎక్కువ ఊరినప్పటికీ అక్కడ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల పెయిన్ వస్తుంది ఒకటి. రెండోది ఎరోజన్, కామం చెలరైపోతే ఇంట్రెస్ట్ లేకపోతే ద్రవాల వరకు నొప్పి వస్తుంది. ఇది ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది. అదే ఎక్కువ మామూలుగా స్త్రీలలో ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండి ఫ్యామిలీ లీడర్స్ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో అలా భర్త కోసం పాల్గొంటే సెక్స్లో పాల్గొంటే మాత్రం నొప్పి అనిపిస్తుంది, ఖచ్చితంగా నొప్పి అనిపిస్తుంది. కొద్దిపాటి నొప్పి బేర్ చేస్తారు, ఎక్కువ అంటే మాత్రం అబ్బా నేను భరించలేకుండా వద్దు తీసేయి అంటారు. అలా కూడా అనేస్తారు, తోసేస్తారు కూడా కొంతమంది. అంచేత ఆ ఇన్ఫెక్షన్ కావచ్చు. లేదా కొంతమందికి ఏంటంటే వాళ్ళకి లోపల పేగులు వాచుంటాయి, గర్భాశయం పేగులు వాచుంటాయి. వాటి వాచని గర్భాశయం పక్కన ట్యూబ్లు ఉంటాయి, పిలోపిన్ ట్యూబ్స్, అండవాహికలు అంటాం. ఆ వాచ్ ఉంటే కూడా అలా ఉంటుంది. అలాగే పిఐడి అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని, గర్భాశయం చుట్టూతా ఉండే టిష్యూలు కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది. పిఐడి అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ. అలా ఉంటే కూడా వాళ్ళు పాల్గొన్న ప్రతిసారి నొప్పి వస్తుంది, కొద్దిగా ఎక్కువ రావచ్చు. అలా ఒక్కోసారి గర్భాశయం వెనక్కి పడి ఉంటుంది వాళ్ళకి. ఇలా వెనక్కి పడి రిట్రోవర్టెడ్ యూట్రస్ అంటాం, వెనక్కి పడి అది కూడా కొంతమంది నొప్పి అనిపిస్తుంటుంది. అలాగే కొంతమంది ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా నొప్పి అనిపిస్తుంది. అంచేత శారీరక రోగాలు కొంత కారణం అయితే, మానసిక పరిస్థితులు కొంత కారణం అయితే, కొన్ని జబ్బులు మరి కొంత కారణం. ఈ రంగా ఉంటాయి. దాన్ని బట్టి చూసి ఏది కంటే ఎప్పుడైనా సరే నిప్పుడుతుంటే ఊరుకోవడం కాదు డాక్టర్. అలా కాకుండా కొంతమందికి అంత ఎరోజన్ ఉండదండి వాళ్ళకి, ఎందుకంటే సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో భర్త కోసం పాల్గొంటారు కానీ నొప్పి ఫీల్ అవుతుంటారు. మరి తప్పదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మొగును వదిలేయలేరు, కానీ సెక్స్లో పాల్గొనకుండా ఉండలేరు. ఏం చేయాలి? అలాంటి వాళ్ళు చేయాలంటే మామూలుగా కొద్దిగా ఆముదం కానీ, నూనె కానీ, కొబ్బరి నూనె కానీ అవి రాసుకోవచ్చు. లేదా కేవీ జెల్లీ లాంటి రాసుకోవచ్చు, వ్యాధిలేని లాంటి రాసుకోవచ్చు. రాసుకుంటే నొప్పి లేకుండా. కొంతమందికి అవన్నీ రాసుకున్నా కూడా నొప్పి ఉంటుంది, ఎందుకంటే లూబ్రికెంట్ ఉన్నా. ఇలాంటి చోట లిగ్నోకేన్ జెల్లీ అంటాం, జైలోకేన్ జెల్లీ, లిగ్నోకేన్ జెల్లీ అంటాం. ఎనస్థెటిక్ ఆయింట్మెంట్, పెయిన్ లేకుండా ఉండే ఆయింట్మెంట్స్, ఆ ఆయింట్మెంట్ రాసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ఒకటి కంటిన్యూస్ ఉంటే మన డాక్టర్ చూపించి
కారణం తెలుసుకుని దాని ప్రకారం డాక్టర్ గారు ఇది చాలా కామన్ అన్నమాట. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు లేడీస్, నాకు చాలా నొప్పి ఉంటుందని చెప్తారు. చూసి దాన్ని బట్టి ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ మందులు వాడాలి, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉంటే చేయాల్సిన చికిత్స చేయాలి, కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే హిస్టెక్టమీ అయిపోతుంది. కొంత గర్భాశయాన్ని అంటే పెద్ద పేగుని తీసేస్తారు. పెద్ద పేగు తీసేసిన తర్వాత కూడా కొంతమందికి తగిన ద్రవాలు ఊరక నొప్పి పుడుతుంటుంది. కొంతమందికి మెనోపాజ్ వచ్చే ఏజ్లో పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాం వాళ్ళకి మెనోపాజ్ అంటే కనుక ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. వాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కూడా అక్కడ ద్రవాలు తగిన ఊరక, అలాగే లోపల ఉండే పొరలు పలసనైపోయి దానివల్ల కూడా నొప్పి అనిపిస్తుంది. అదే మెనోపాజ్ వచ్చిన వాళ్ళు మెనోపాజ్ దశ వరకు గుర్తుంచుకోండి, 40 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాల మధ్య ఆడవాళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి నొప్పి అనిపిస్తుంటే మాత్రం మెనోపాజ్ అవ్వచ్చు అనుకుని దాని తగ్గ ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ మాత్రం పొందాల్సి వస్తుంది. దానికి ఫైటో ఈస్ట్రోజన్స్ అంటాం. వాళ్ళ వృక్షాల ద్వారా వచ్చే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈస్ట్రోజన్ హార్మోన్లు అవి ఏ రకంగా కూడా నష్టం చేయవు. అంచేత ఫైటో ఈస్ట్రోజన్స్ తీసుకోవచ్చు. తీసుకుంటే చాలా వరకు పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్కి రాకముందు, మెనోపాజ్ టైంలోను, మెనోపాజ్ వచ్చేసాక అంటే పూర్తిగా మెన్సెస్ ఆగిపోయిన తర్వాత అలాంటి టైంలో కొన్ని బెల్డ్ వేసుకుంటే, రోజుకో బెల్డ్ వేసుకుంటే అది పోతుంది. అంటే డాక్టర్ చూపించుకోవాలండి, సొంతంగా బాధపడుతూ కూర్చోడం కాదు. జీవితం అనేది ఆనందం కోసం, సుఖపడడం కోసం, అది గుర్తించండి. సుఖాన్ని కోల్పోవద్దు. కొంతమంది వద్దులే ఇక ఈ వయసులో లేకపోతే ఏంటి అనుకుంటారు. వాళ్ళు అనుకోవచ్చు బాగుంది, ఆడవాళ్ళు అనుకోవచ్చు నిప్పొచ్చాక, కానీ మగవాడికి చాలించండి. కొంతమంది లేడీస్ 40 ఏళ్ళు చాక వాళ్ళు నొప్పిగా ఉందని వద్దేయండి బాబు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదంటారు. వాళ్ళు ఓకే, వాళ్ళ మానసిక స్థితి వాళ్ళకు ఒక రకంగా డిప్రెషన్ వచ్చేసి దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది, ఫిజిటీ వస్తుంది, అవసరం లేదు. వాటప్పుడు హస్బెండ్ యొక్క పరిస్థితి ఆలోచించిన వివాహం అంటేనే ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండాలి, అది గుర్తించండి. శారీరక సంబంధం లేకపోతే ఊరికే పక్కన కూర్చోవడం కోసం కాదు, శారీరక సంబంధం ఉండాలి. అందుకోసం నాకు ఉదయం కానీ తప్పకుండా తాను సుఖపడాలి, భర్తకు సుఖం ఇవ్వాలి, అది గుర్తించండి. తను సుఖపడాలి, ఎందుకు వదిలిపెట్టుకోవాలి, సుఖాన్ని ఎందుకు కోల్పోకూడదు. అలా భర్త కూడా సుఖాన్ని ఇవ్వాలి. మరి భర్త పూర్తిలో వాడు లేకపోతే ఇంకా ఎలా వాళ్ళ ఊరికి భార్య బాధపడుతాం కదా అని వాడు మనసును చంపుకుని అలా ఉంటాడు. అంతే అలా కాదు. అంచేత ఎప్పుడైనా సరే ఉంటే డాక్టర్ చూపించి సరిగ్గా మందులు వాడితే హాయిగా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది, సుఖపడతారు. అది ఇద్దరి జీవితం ఆనందంగా ఉంటుంది. సెక్స్లో పాల్గొంటే వాళ్ళ రిలేషన్షిప్ ఇంటిమసీ చక్కగా డెవలప్ అవుతుంది. చాలా హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది అనమాట. ఆ హ్యాపీ ఇప్పుడు కూడా మనం వీ వాంట్ హ్యాపీ ఫ్యామిలీ. అది హ్యాపీ ఫ్యామిలీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.